ఈ పగల కోసం కాదు. రైట్. ఇప్పుడు బాలకోటే గారు ఇన్ని క్వశ్చన్లు అడిగారు కదా, మీరు చెప్పండి. ఇప్పుడు ఏంటి రాజకీయాల వ్యక్తిగత విమర్శలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? స్పందన గారు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. పోసాని కృష్ణమురళి అరెస్టు అక్రమమా సక్రమమా? ఒక మాట చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఏంటి పార్టీ ఎవరి అధికారంలోకి రాగానే ప్రతిపక్షంలో వాళ్ళని టార్గెట్ చేస్తూ అరెస్టులు చేస్తున్నారు? మేడం ఒక్క మాట అడిగా మిమ్మల్ని, పోసాని కృష్ణమురళి అరెస్టు అక్రమమా సక్రమమా? ఖచ్చితంగా అక్రమం. తప్పు ఎవరు తప్పు చేస్తే బాలకోట గారు నేను చెప్తా సమాధానం. బాలకోట గారికి నేను చెప్తా సమాధానం. బాలకోట గారు, మీరు అక్రమ సక్రమ అన్నారు కదా, ఇవాళ రాజకీయ నేపథ్యంలో సక్రమము అక్రమం లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తే సక్రమము, అధికారం లేని వాళ్ళు అక్రమము. ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ దౌర్భాగ్యం ఇది, రాజకీయ దుర్నీతి ఇది. వాళ్ళ దేశవ్యాప్తంగా, మన రాష్ట్రమే కాదు, మన రాష్ట్రమే మినహాయం కాదు. అధికారంలో ఉన్నవాడు ఏం చేసినా అది అక్రమము సక్రమము, అపోజిషన్ లో ఉన్నవాడు ఏం చేసినా అక్రమం అనేది ఇవాళ దేశ నీతి. ఆ నీతిలో జరుగుతుంది. ఇక్కడ అక్రమ సక్రమాలు బేరీస్ చేసుకుని తోకాలు వేయటాలు, ఈ చూటాలు న్యాయదేవత త్రాసు పుచ్చుకుంటాలు లేదు. ఈ రోజులు ఆ స్థితి, ఆ పెద్దరికాలు పోయినాయి, ఆ రాజకీయాలు పోయినాయి. ఇవాళంతా పిల్లల రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, ఈ దౌర్భాగ్యపు మగసాధింపు రాజకీయాలు వాళ్ళు చేశారు. గతంలో చంద్రబాబు గారు చెయ్యరు అని ఎదురు చూశారు అలాంటి వాళ్ళు. చంద్రబాబు సీనియర్ 40 ఏళ్ళు, ఈ చిల్లర రాజకీయాలు వద్దు, ఇలాంటి రాజకీయాలు చేయకూడదు మాట్లాడండి. ఆయన కూడా అరెస్ట్ చేశారు కదా, ఎందుకు చేయాలి? ఆయన కూడా చట్టం తన పంతం చేయాలి. ఆయన కూడా అరెస్ట్ చేశారంటే కరుణానిధి గారిని అరెస్ట్ చేయలేదా? జయలలిత అరెస్ట్ చేయలేదు, లాలూ ప్రసాద్ అరెస్ట్ చేయలేదు, కేజ్రీవాల్ అరెస్ట్ చేయలేదు. ఎంతమంది ముఖ్యమంత్రులు అరెస్ట్ సంబంధం అంటే ఇది? ఎంతమంది ముఖ్యమంత్రులు అరెస్ట్ అవ్వాలి? చట్టానికి సంబంధం. అక్కడ కంప్లైంట్ ఇచ్చారు ఓబులావారి పాలెంలో. ఆయన అరెస్ట్ చేయాలంటే ఎంతమంది, ఈ దేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు? నేను ఒక్కరిని అరెస్ట్ చేసినట్టు మాట్లాడుతా ఏమండి? పోసాని కృష్ణమురళి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారంటే మీరు ఆలోచించండి. పోసాని కృష్ణమురళి తప్ప ఒప్ప నేను మాట్లాడలా. తప్ప ఒప్ప ఇవాళ రాజకీయంలో అధికార పార్టీ ఏం చేస్తే అది ఒప్పు, అలాగే ఉంది. కక్ష సాధింపు రాజకీయాలు మీరే కాదు, అన్ని ప్రభుత్వాలు అలాగే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. అదే కోవలో మీరు ఉన్నారు. వినండి, దేశంలో అన్ని రాష్ట్రాలు ఇదే కోవలో ఉన్నాయి, మీరు అదే కోవలో ఉన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు కూడా ఇదే కోవలో ఉండడం బాధాకరం. శుద్ధ రాజకీయాలకి గత ప్రభుత్వం చేసింది మీరు అన్నట్టు అరెస్ట్. ఒక నిమిషం, గత ప్రభుత్వం చేసి అరెస్ట్ లిస్ట్ చేశారు, చెప్పారు ఇవన్నీ అరాచకం తప్పు అన్నారు. ఎస్, ఒప్పుకుంటా తప్పే. మరి మీరు చేస్తున్నది ఏంటి? అదే చేస్తే ఆ తప్పే మీరు చేస్తే మీకున్న విద్యుత్ ఏంటి? అదే తప్పు వాళ్ళు చేసే తప్పే మీరు చేస్తే ఒప్పవుద్దా? మీ విద్యుత్ ఎక్కడ పోయింది? దానికే ఆన్సర్ చెప్తారు సార్ వాళ్ళకి ఛాన్స్. మీ విద్యుత్ ఎక్కడ పోయింది? మాట్లాడండి. నాగమణి గారు చెప్పండి.